అనకాపల్లి జిల్లా పరవాడ మండలం డయేరియా ప్రబలిన భరణికంలో 3వ రోజు కొనసాగుతున్న వైద్య సేవలు. ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది. మరో ఇద్దరికి డయేరియా లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం పరవాడ పిహెచ్సికి తరలింపు. పరవాడ పిహెచ్సిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన జిల్లా వైద్యాధికారి బాలాజీ. వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీస్తున్న జిల్లా వైద్యాధికారి. అలాగే ఉదయం నుండి గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు. గ్రామంలో ఎక్కడికి అక్కడే మరుగు కాలువలను శుభ్రం చేయిస్తున్న విఆర్ఓ శ్రీనివాసరావు మరియు ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాసరావు మరియు గ్రామ మాజీ సర్పంచ్ బొండా తాతారావు. ఇప్పటికీ మొత్తం గ్రామంలో 18 మంది డయేరియా బారిన పడినట్లుగా సమాచారం. లైట్ ఎంత దించాలి time to learn for you. Right referral కోసం ఎంతమంది పెట్టింది మీ నాలెడ్జ్ వాడి చేయండి. మిస్గా ఆ ఊరితో బయటకు పంపిస్తామంటే ఏదో చాలా అయిపోతున్నాయి ఈ ఊళ్ళో అనుకుంటున్నారు. These are all normal cases. It will happen in every village and every PSC every day. దానికి ఎందుకు అది కౌంట్ పెట్టము దెన్ ఇదే సార్ పర్వాలేదు అమ్మాయి నాకు